సంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏ విష్ణువర్ధన్ రెడ్డి 8వసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను 8వసారి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు. నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సూర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంబరీష్, జాయింట్ సెక్రటరీలు రమేష్, అశోక్, కోశాధికారి మాధవి, లైబ్రరీ సెక్రటరీ ఆంజనేయులు, మహిళా ప్రతినిధి లలిత, ఈసీ మెంబర్స్ వీర్ మహేందర్, జ్ఞానోబా, కాజా నిజాముద్దీన్, పెంటయ్య, రమాదేవి, విజయ్ కుమార్, వినోద్ కుమార్లు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా 8వసారి గెలిపించిన బార్ సంఘ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది గత 14 సంవత్సరాలుగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సేవ చేసే భాగ్యం కల్పించినందుకు నేను మరొకసారి అందరు కూడా థ్యాంక్ చెప్తా ఉన్నాను. న్యాయ సమస్యలపై పరిష్కరిస్తూ న్యాయ సమస్యలు కాకుండా బెంచ్ బార్ విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా పనిచేయడం వల్లనే మరొకసారి గెలిపించడం జరిగింది. ఇది పూర్తిగా సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళలు అందరు కలిసి చేసిన విజయంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి చేసేటి. మరి రాష్ట్రంలో 41A CRPC సవరణ, అదేవిధంగా మరి న్యాయవాదుల పరిరక్షణ చట్టం, అదేవిధంగా ఎవరైతే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్, 70 సంవత్సరాలు పూర్తి చేసిన న్యాయవాదులకు మరి నెలకు 5,000 రూపాయల మరి అయితే గౌరవ వేతనం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. న్యాయవాదులకు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తాం. తప్పకుండా మా ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు నేను ఫెడరేషన్ బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగాను మరి రానున్న బాడీలో ఉంటాను కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదుల యొక్క సమస్యల పోరాటం చేస్తాం. ఆ పోరాటం సంగారెడ్డి కేంద్రంగా జరుగుతుంది కూడా. ఇప్పుడు వచ్చిన హెల్త్ కార్డు కానీ ఏ సమస్య అయినా సరే మేము ఫెడరేషన్ ఏర్పాటు వచ్చినాయి, నా ఇతర ఆందోళన భాగంగా వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంగారెడ్డి ఏదైతే బార్ అసోసియేషన్ సభ్యులకు, సీనియర్లకు, జూనియర్లకు, మహిళా న్యాయవాదులకు మరి ధన్యవాదాలు తెలుపుతూ సమస్య పరిష్కారం కోసం, సంక్షేమం కోసం ముందుంటారని కోరుతూ తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరి నా పైన విశ్వాసం ఉంచి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. మీ విశ్వాసాన్ని అమలు చేయకుండా ఏదైతే అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ తోటి చెప్పానో మన విలువల్ని కాపాడుతూ జూనియర్ న్యాయవాదులకు వాళ్ళు ఆర్థికంగా పుష్టి చేరుకోవడం, వాళ్ళకి ఈ న్యాయ సంబంధమైన విషయాలు పట్ల సలహాలు ఇస్తూ అట్లాగే వాళ్ళకి ఈ క్లాసెస్ ఎడ్యుకేషన్ క్లాసెస్ చేస్తూ వాళ్ళకి కమిషన్ ఆ విధంగా వాళ్ళు వృత్తిలో నిలదొక్కునే విధంగా కూడా నా వంతు సహకారం అందిస్తాను. అట్లాగే న్యాయవాదులకు ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా నన్ను ఏ టైంలో కాంటాక్ట్ చేయొచ్చు. నా శాయశక్తుల కృషి చేసి వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విశ్వాసాల నుంచి నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమందరం ఒక ఫ్రెండ్లీ ఎలక్షన్ లాగా చేసుకొని మనకు నచ్చిన వ్యక్తిని మన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా అభినందనకరం. నేను మీ అందరికీ మరొకసారి మా అందరి తరఫు నుంచి నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.